హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్ యొక్క స్క్వాడ్ విశ్లేషణ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ అయితే ప్లేయర్ల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఫామ్లో ఉన్నారా లేరా అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 వచ్చేసరికి మార్చి 22 అయితే ప్రారంభంగా ఉంది. మార్చి 22 తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్ మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదికగా జరగనుంది. అయితే ఐపీఎల్ 2024కి అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్టే తెలుస్తుంది. రీసెంట్గా టీమిండియా ప్లేయర్స్ కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్నటిదాకా టీమిండియా వచ్చేసరికి టెస్ట్ క్రికెట్లో ఫుల్ బిజీగా ఉండడం జరిగింది. టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ఐపీఎల్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రమే ఈసారి అయితే ప్రతిష్టాత్మకంగాను తీసుకుంటుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో 2 సార్లు ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఎలాగైనా సరే ఐపీఎల్ 2024లో మరోసారి ఛాంపియన్గా నిలవాలనే బరిలో దిగే లక్ష్యంగానే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మాత్రం అయితే జట్టులో కూడా భారీ మార్పులు చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యొక్క కార్డ్ విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. ముఖ్యంగా బ్యాటర్ల పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, రెహమానుల్లా, జబ్, రింకు సింగ్, జేసన్ రాయ్, కేఎస్ భరత్, రఘువంశీ, రమణదీప్ సింగ్, మనీష్ పాండే వీళ్ళు మొత్తం బ్యాటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీకి వచ్చినట్లయితే అనుకుల్ రాయ్, ఆండ్రూ రసల్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్ అండ్ రూథర్ఫర్డ్ ఆల్రౌండ్ కేటగిరీలో ఉండడం జరిగింది. స్పిన్ విభాగాన్ని చూసుకుంటే మాత్రం అయితే సుయాస్ శర్మ, వరుణ్ చక్రవర్తి, ముహుజిబ్ రహిమన్ ఉండడం జరిగింది. పేస్ విభాగాన్ని చూసుకుంటే మాత్రం అయితే వైభవ్ అరోరా, చైతన్ సర్కారియా, మిచెల్ స్టార్క్, సకీబ్ హుసేన్, చమీరాతో కూడిన పేస్ విభాగం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయర్లో ప్రజెంట్ మాత్రం అయితే ప్లేయింగ్ 11 బలం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ప్రజెంట్ వాళ్ళ పొజిషన్ ఫామ్ ఎలా ఉంది అనేది పూర్తిగా తెలుసుకున్నాం. అంతకన్నా ముందు అయితే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాం. అంత తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, జేసన్ రాయ్, నితీష్ రాణా, కేఎస్ భరత్, రింకు సింగ్, ఆండ్రూ రసల్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, సుయాస్ శర్మ 11 మందితోనే ఐపీఎల్ 2024లో దిగే అవకాశాలు అంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ వీళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ప్రజెంట్ ఫామ్లో ఉన్నారా లేదా అనేది అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే శ్రేయస్ అయ్యర్ గతంలో జరిగిన వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం జరిగింది. వరుస సెంచరీలో వరల్డ్ కప్లో అయితే దూసుకొని పోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఓడిఐలో కూడా బాగానే రాణించాడు. టీ20లో మాత్రమైతే రాణించలేదు శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే. అదేవిధంగా చూసుకుంటే మొన్న జరిగిన టెస్ట్ క్రికెట్లో కూడా శ్రేయస్ అయ్యర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. ప్రజెంట్ అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్ అంత అనుకూలంగా అయితే లేదు శ్రేయస్ అయ్యర్ది మాత్రం అయితే. మరి చూడాలి ఐపీఎల్ ఎలా రాణిస్తారో మాత్రం అయితే చూడాలి శ్రేయస్ అయ్యర్ అయితే. నితీష్ రాణా విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా రంజీ ట్రోఫీలో ఆడడం జరిగింది ఉత్తరప్రదేశ్ తరపున ఆడినప్పుడు అంటే ఒక సెంచరీ మాత్రమే చేయడం జరిగింది. మొత్తం మీదుగా నితీష్ రాణా 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. అలా ప్రతి మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లతో కూడితే ఒకటే సెంచరీ చేయడం జరిగింది, ఒక హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ముంబై పైన అయితే ఒక సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ మీద ఒక హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఓవరాల్గా నితీష్ రాణా ప్రజెంట్ బ్యాటింగ్ పొజిషన్ మాత్రం అయితే కనిపిస్తలేదు. ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో కేవలం 20 పరుగులే చేయడం జరిగింది. అస్సాంతో జరిగిన మ్యాచ్లో కేవలం 10 పరుగులే చేయడం జరిగింది. బీహార్తో జరిగిన మ్యాచ్లో 22 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్లో మాత్రం అయితే నితీష్ రాణా చాలా పేలవంగా కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. రంజీ ట్రోఫీలో ఏమాత్రమైతే ఆకట్టుకోలేకపోతున్నాడు. మరి ఐపీఎల్ ఎలా రాణిస్తారో అయితే చూడాలి. వెంకటేష్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ మాత్రమైతే రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్ నుంచి బరిలో దిగా ప్రజెంట్ అయితే వెంకటేష్ అయ్యర్ ఫామ్ మాత్రమైతే ఆశించిన దగ్గర అయితే రాణించలేడని చెప్పుకోవచ్చు. మొత్తం 6 మ్యాచ్లో చూసుకుంటే మాత్రమైతే ఒక సెంచరీ చేయడం జరిగింది, 2 హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. టైంలో మాత్రమైతే తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్లో సెంచరీతో రాణించాడు సెకండ్ ఇన్నింగ్స్లో. అదేవిధంగా హిమాచల్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో 62తో రాణించడం జరిగింది. ఓవరాల్గా 3 మ్యాచ్లో తప్ప వెంకటేష్ మిగతా మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి వెంకటేష్ అయ్యర్. కేఎస్ భరత్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడడం జరిగింది. కేఎస్ భరత్ వచ్చేసరికి అందులో మొదటి టెస్ట్లో వచ్చేసరికి కేవలం 17 పరుగులు ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 6 పరుగులు చేయడం జరిగింది.
రెండో టెస్ట్‌లో వచ్చేసరికి 41 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేయడం జరిగింది. అటు కీపింగ్‌లో కూడా దారుణంగా విఫలమవ్వడం జరిగింది కేఎస్ భరత్ మాత్రం అయితే. ఆ తర్వాత ఇండియా ఏ తరపున బరిలో దిగడం జరిగింది. అందులో 2 మ్యాచ్‌లు ఆడడం జరిగింది. ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడం జరిగింది. ఇంకో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఇండియా ఏ తరపున బరిలో దిగినప్పుడు మాకు మాదిరిగానే రాణించడం జరిగింది. కాకపోతే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమైతే అంతగా అయితే రాణించలేదు. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి కేఎస్ భరత్ మాత్రం అయితే. రింకు సింగ్ విషయానికి వచ్చినట్లయితే రింకు సింగ్ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది. 3 టీ20లో మాత్రం అయితే ఎక్సలెంట్‌గా రాణించడం జరిగింది. ఒక టీ20లో 69 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా 2 టీ20లో వచ్చేసరికి చివరిలో అవకాశం రావడం జరిగింది. అంతకుముందుకు జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో కూడా రింకు సింగ్ వరుస హాఫ్ సెంచరీలతో రాణించడం జరిగింది. ప్రజెంట్ అయితే రింకు సింగ్ ఎక్సలెంట్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్‌కు కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు రింకు సింగ్ మాత్రం అయితే. జేసన్ రాయ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ పాకిస్తాన్ లీగ్‌లో ఆడడం జరిగింది. జేసన్ రాయ్ వచ్చేసరికి పాకిస్తాన్‌లో లీగ్‌లో మరి జేసన్ రాయ్ అయితే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. దాదాపు 10 మ్యాచ్‌లో కలిపి ఒకే ఒక హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. మిగతా మ్యాచ్‌లో అయితే అంతగా రాణించలేదు జేసన్ రాయ్ మాత్రం అయితే. మరి ఇండియాలో జరిగే ప్రీమియర్ లీగ్‌లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఆండ్రూ రసెల్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రూ రసెల్ ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. విక్టోరియా తరపున అయితే బరిలోకి దిగుతున్నాడు. దాదాపు 8-9 మ్యాచ్ ఆడడం జరిగింది. కేవలం హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 43 ఉండడం జరిగింది. అంతకుముందుకు వెస్టిండీస్ మరి ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాడు ఆండ్రూ రసెల్ మాత్రం. అందులో మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఒక హాఫ్ సెంచరీతోని రాణించడం జరిగింది. అదేవిధంగా మరొక మ్యాచ్‌లో వచ్చేసరికి 37 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్‌లో మాత్రం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా బౌలింగ్‌లో కూడా మంచిగానే చేస్తున్నాడైతే మనకు అర్థమవుతుంది. మరి ఓవరాల్‌గా స్కోర్ చూసుకుంటే మాత్రం అయితే. అదేవిధంగా సునీల్ నారాయణ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ సునీల్ నారాయణ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. దాదాపు వరకు 5 మ్యాచ్‌లు ఆడడం జరిగింది. 5 మ్యాచ్‌లో కూడా 5, 0, 16, 15 పరుగులు మాత్రమే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు. అదేవిధంగా బౌలింగ్‌లో చూసుకుంటే మాత్రం అయితే 5 మ్యాచ్‌లు కలిపి ఒక వికెట్ మాత్రమే తీయడం జరిగింది. ప్రజెంట్ సునీల్ నారాయణ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం 2023 డిసెంబర్లో 5 మ్యాచ్‌లు ఆడడం జరిగింది తమిళనాడు తరపున నుంచి మాత్రం అయితే. 5 మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మాత్రమైతే దారుణంగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. కాకపోతే బౌలింగ్‌లో మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అండ్ యావరేజ్‌గా ప్రతి మ్యాచ్‌లో వచ్చేసరికి 3-4 వికెట్లు తీయడం జరిగింది. వరుణ్ చక్రవర్తి మాత్రం అయితే బ్యాటింగ్‌లో రాణించకపోయినా కానీ బౌలింగ్‌లో మాత్రం అయితే ఎక్సలెంట్‌గా రాణిస్తున్నాడు వరుణ్ చక్రవర్తి మాత్రం అయితే. తర్వాత చూసుకుంటే మాత్రం అయితే మిచెల్ స్టార్క్ రానున్నాడు. మిచెల్ స్టార్క్ వచ్చేసరికి ప్రజెంట్ మాత్రం అయితే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇప్పటికే 4 టెస్టులు కంప్లీట్ అవ్వడం జరిగింది. 4 టెస్టులో చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్‌లో అంతగా రాణించలేదు కానీ బౌలింగ్‌లో మాత్రం అయితే మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించడం జరిగింది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కూడా బ్యాటింగ్‌లో ఫెయిల్ అయినా కానీ బౌలింగ్‌లో మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్‌గా ఇవి చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్‌లో మాత్రం అయితే మిచెల్ స్టార్క్ నెక్స్ట్ లెవెల్‌లో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లో రాణించకపోయినా కానీ బౌలింగ్‌లో మాత్రం అయితే సూపర్‌గా రాణిస్తున్నాడు మిచెల్ స్టార్క్ వచ్చేసరికి. సుయాజ్ శర్మ వచ్చేసరికి దాదాపు 4-5 నెలల వరకు క్రికెట్ అయితే దూరంగా ఉండడం జరిగింది. మరి ఇలాంటి టైంలో డైరెక్ట్ ఐపీఎల్ మాత్రమే ఆడనున్నాడు సుయాజ్ శర్మ. మరి ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11 యొక్క ప్రజెంట్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కొందరు ప్లేయర్ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తున్నారు. కొందరు ప్లేయర్ మాత్రం అయితే యావరేజ్‌గా రాణిస్తున్నారు. ఐపీఎల్ 2024లో మన ప్లేయింగ్ 11 ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుందో అయితే చూడాలి. ఐపీఎల్ 2024లో తొలి షెడ్యూల్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ 3 మ్యాచ్‌లు అయితే ఆడనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోని, తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని, తర్వాత ఢిల్లీ క్యాపిటల్‌తోని 3 మ్యాచ్‌లు అయితే ఆడనుంది. మరి 3 మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ ఏ విధంగా ఎలా రాణిస్తుందో అయితే చూడాలి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో అయితే చూడాలి. గత సీజన్లో చూసుకుంటే నితీష్ రాణా ముందుండి నడిపించడం జరిగింది కేకేఆర్ జట్టును మాత్రం అయితే. ఈ సీజన్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే ముందుండి కేకేఆర్ జట్టును నడిపిస్తున్నాడు. మరి ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో అనేది అయితే చూడాలి మరి ఐపీఎల్ 2024లో. మరి చూద్దాం కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 24 ఎంత మేరకు సాధిస్తుందో చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.